Audio Jungle. Audio Jungle. మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశం కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. కొత్తగా మన ఛానల్ని ఇప్పటివరకు కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్లో గ్రూప్లో కూడా చేరండి. ఈ గ్రూపుల్లో చేరటం వల్ల మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందుకుంటారు. అయితే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసరికి 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. దీనికి ఒక కామన్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. ఆ అడ్మిషన్ టెస్ట్ ద్వారా మనం అప్లికేషను అందులో ప్రవేశం పొందొచ్చు. అయితే ఈ రెసిడెన్షియల్ పాఠశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా పేరున్న సంస్థలు, మంచి విద్యాబుద్ధులు అందిస్తారు. విద్యార్థుల్ని జాయిన్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదనమాట. అయితే చూడండి, ఇక్కడ ఏ క్లాసుల్లో చేస్తున్నారు. 5, 6, 7, 8 తరగతుల్లో రెసిడెన్షియల్లో అంటే 6, 7, 8 తరగతుల్లో ఖాళీలు ఉన్న సీట్లకి 5వ తరగతిలో ప్రవేశం కొరకు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట. అయితే చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. మన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు రన్ చేయడం జరుగుతుంది. ఈ విద్యాలయాల్లో పూర్తిగా గురుకుల విధానంలో విద్యా బోధన అందిస్తారు. అంటే గురుకుల విధానం అంటే రెసిడెన్షియల్ పాఠశాల, అంటే పిల్లలు అక్కడే హాస్టల్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే విద్యాలయాలన్నీ కూడా పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో నిర్వహించారు. ఇంగ్లీష్ మీడియం ద్వారానే చేస్తారు. ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహించబడుతుంది. చాలా కేర్ తీసుకుని అక్కడే పగలేమో కళాశాల, సాయంత్రం పూట స్టడీ అవర్స్ కూడా ఉంటాయి. కాబట్టి విద్యార్థుల్ని జాయిన్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. తర్వాత ఈ విద్యాలయాలు మంచి మౌలిక వసతులు కూడిన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడా ప్రాంగణాలు అందుబాటులో ఉన్నాయి. ఫుల్ ఎక్విప్మెంట్తో కూడిన కళాశాలలు అన్నమాట ఈ విద్యా సంస్థలు. అలాగే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కొరకు విద్యతో పాటు సహపాఠ్యాంశాలు, క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తారనమాట. ఈ విద్యా సంస్థలలో సహపాఠ్య కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. తర్వాత ఒక ఉపాధ్యాయుడు లోకో పేరెంట్గా నియమించబడును. వీరు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకునబడుతుంది. అలాగే ఉదయం 5 గంటలకు శారీరక వ్యాయామంతో ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు బోధన కొనసాగుతుంది. అందుకే రెసిడెన్షియల్ కళాశాలలు అన్నారు, మా స్కూల్స్ అన్నారన్నమాట వీటిని. తర్వాత మనకి విద్యార్థుల గణిత ఒలింపియాడ్, హిందీ ప్రచార సభ, ఇండియన్ స్కిల్స్, జూనియర్ సైన్స్ ఫెయిర్, ఎన్టీఎస్ఏ మొదలైన ప్రతిష్టాత్మక పరీక్షల కొరకు కూడా ప్రత్యేకంగా ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి శిక్షణ ఇస్తామని ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత ఉత్తమ బోధ మరియు అభ్యర్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఎవరైతే కొంచెం స్లో లెర్నర్స్, మంద అభ్యాసకులు అంటున్నారు, స్లో లెర్నర్స్కి ప్రత్యేకించి శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్నాయి అన్నమాట. ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ కళాశాల చూడండి. ఇక్కడ మనకు వచ్చేసరికి ఏపీఆర్ఎస్ ఎస్ఎంపురం, హెచ్ఆర్ల, శ్రీకాకుళం జిల్లాలో ఇది బాలురుకు సంబంధించిన కళాశాల. ఇక్కడ 5వ తరగతుల 70 సీట్లు, 80 సీట్లు ఉంటాయి అన్నమాట. ఏ జిల్లాలకు చెందిన వారు రాసుకోవచ్చు అంటే ఇక్కడ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం ఈ 3 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు ఈ పాఠశాలకి ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పాఠశాల వచ్చేసరికి ఒమరవల్లి, కళింగపట్నం, శ్రీకాకుళం జిల్లా. ఇందులో ఇది బాలికలకి, ఇది సాధారణ సంబంధించిన 80 సీట్లు ఉన్నాయి. దీనికి శ్రీకాకుళం, పార్వతీపురం అని విజయనగరం జిల్లాల వాళ్ళు ప్రవేశం పొందుకోవచ్చు. తర్వాత ఏపీఆర్ఎస్ బొబ్బిలి విజయనగరంలో ఉందన్నమాట. ఇది కూడా బాలులకు సంబంధించింది, 80 సీట్లు ఉన్నాయి. పార్వతీపురం అని విజయనగరం జిల్లాకు సంబంధించిన వాళ్ళు. తర్వాత విజయనగరం జిల్లా ఇవన్నీ కూడా మీరు నర్సీపట్నంలో ఉంది, తర్వాత యలమంచిలో ఉంది, భీమునిపట్నంలో ఉంది, తర్వాత విశాఖపట్నంలో ఉంది, తర్వాత తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, ఏలూరు జిల్లా మళ్ళా నూజివీడు, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా పులిగడ్డలో ఉంది, నిమ్మకూరులో ఉంది, నిమ్మకూరు అయితే కో ఎడ్యుకేషన్ ఉంది. తర్వాత మచిలీపట్నంలో ఉంది, విజయవాడలో ఉన్నది,
ఇవన్నీ కూడా ఎక్కడ ఏ పాఠశాలలు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఆహ్, ఆహ్, ఇక్కడ తీసుకొని పొందుకోవచ్చు. మీరు స్టడీ చేయండి. నోటిఫికేషన్ కింద నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి మీరు. ఇక మనకి చూడండి, రిజర్వేషన్కి వచ్చేసరికి సాధారణ పాఠశాలలో ఓసీలకి 41%, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, ఎస్సీకి 15%, అలాగే ఎస్టీకి 6%. అలాగే ప్రత్యేక కేటగిరీ రిజర్వ్లకు పిఎస్సీకి 3%, సైనిక ఉద్యోగుల పిల్లలకు 3%, అనాథ పిల్లలకు 3% అంటే రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి అన్నమాట. ఇక మైనారిటీ పాఠశాలలో కూడా వారికి ఎక్కువ సీట్లు ఉన్నాయి, మిగిలిన వారికి తక్కువ సీట్లు ఉంటాయి. ఇక 6, 7, 8 తరగతుల్లో ఖాళీలు ఉన్న పాఠశాలలకు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఒకసారి ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి స్టడీ చేసుకుని దరఖాస్తు చేసుకోండి. అలాగే కేటగిరీ వారీగా ఖాళీలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించుకుని దరఖాస్తు చేసుకోండి. చెప్పాను కదండి, ఇది ఆన్లైన్ ద్వారా మాత్రమే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడికి వచ్చేసరికి చూడండి, అర్హతల విషయానికి వచ్చేసరికి 5వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలో మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 3వ తరగతి నుండి 24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి వరకు చదువుతూ ఉండాలి. అంటే ఈ 2023-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయటానికి అర్హత కలదన్నమాట. అలాగే ఏ సంవత్సరాల మధ్య పుట్టుండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఓసీ, బీసీ ఎప్పుడు క్లియర్గా ఉండాలనేది ఇక్కడ ఉన్నది. కావున ఒకసారి మీరు కూడా పరిశీలించుకోండి, డేట్లు పరిశీలించుకొని దరఖాస్తు చేసుకోండి. తర్వాత 6వ తరగతి ప్రవేశానికి 5వ తరగతిలో చదువుతూ ఉండాలి, 7వ తరగతికి 6వ తరగతి చదువుతూ ఉండాలి. ఈ ఖాళీలు ఉన్న సీట్లు కదా, దాని ఆధారంగా ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడ చూసుకోండి. తండ్రి ఆదాయం ₹1,00,000 మించి ఉండకూడదని చెప్తున్నారు. దాని ఆధారంగా మీరు ఇవ్వండి, ఈ వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ప్రవేశం పొందేవాళ్ళు ప్రవేశ పరీక్ష రాయాల్సిందే. ప్రవేశ పరీక్షలో మెరిట్ ఉంటేనే సీటు ఇస్తారు. సీటు వచ్చిందంటే కనుక మనకి అదృష్టం. ఎందుకంటే మంచి పాఠశాలలు కాబట్టి ఎలాంటి ఆలోచన లేకుండా హ్యాపీగా జాయిన్ చేసుకోవచ్చు. ఆ ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్లు కూడా ఇదే వెబ్సైట్ నందు మనకు అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక మనకి ఎగ్జామినేషన్కి వచ్చేసరికి 4వ తరగతి చదువుతున్న పిల్లలకి, అంటే 5వ తరగతి ప్రవేశం కోరే వారికి తెలుగులో 25 మార్కులు, ఇంగ్లీష్లో 15 మార్కులు, గణితంలో 30 మార్కులు, పరిసరాల జ్ఞానంలో 30 మార్కులు, మొత్తం 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఏ ఎగ్జామ్స్, ఏ సిలబస్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి నోటిఫికేషన్లో చూసి విద్యార్థుల్ని ప్రిపేర్ చేయించుకోండి. అంటే మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఒకసారి చూడండి. ఈ విధంగా మీ పిల్లల్ని దరఖాస్తు చేసుకోండి. మనకి ఇంకా ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. మీకు సందేహం ఉంటే కనుక వాటిని కూడా ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు. ఇక ఇంపార్టెంట్ డేట్లకు వచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చేసరికి 1వ తేదీన రిలీజ్ చేశారు. ఆన్లైన్ దరఖాస్తులు కూడా 1/3/2025 ప్రారంభమైనవి. దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ 31/3/2025 లోపు. హాల్ టికెట్లు 17/4/2025 రిలీజ్ చేస్తారు. పరీక్ష తేదీ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఫలితాలు వచ్చేసరికి 14వ తేదీ మే 14న ఇస్తామని ఇవ్వటం జరిగింది. 2వ జాబితా మే 30న, 3వ జాబితా జూన్ 13న ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.